మంచిది. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినము మనము మత్తయి సువార్త మొదటి అధ్యాయములో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో నుండి మనము కొన్ని విషయాలను ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ఫలించిన కుటుంబము. క్రిస్మస్లో ఫలించిన కుటుంబము. క్రిస్మస్లో ఫలించిన కుటుంబము. ఈ భూమి పైన ఉన్న ప్రతి కుటుంబము కూడా దేవుడు ఫలించాలని, ఫలించి అభివృద్ధి చెందాలని ఆయన ఇష్టపడే ఈ భూమి మీద నరులను చేసి ఉంటున్నాడు. ఆయన మొదట ఇచ్చినటువంటి వాగ్దానము, ఆశీర్వాదము కూడా అదే. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఆదికాండము మొదటి అధ్యాయంలోనే మన తండ్రి అయినటువంటి దేవుడు మానవులైన మనతో మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు మనకున్నటువంటి ఆశ కూడా ఏంటంటే ఈ భూమి మీద మనమందరము కూడా ఫలించాలనే ఆశ కలిగి ఉంటున్నాం. అయితే ఈ ఫలించడంలో చాలా రకాలుగా ఫలించాలని మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆ ఎదుగుదల లేక అభివృద్ధి, లేక ఫలభరితమైనటువంటి జీవితం అది వేరు. దేవుని కోరుకున్నటువంటి స్థాయిలో ఆ విధముగా మనము ఫలించేటువంటి ప్రయత్నం ఈ భూమి మీద మనము చేయవలసిన వారిగా ఉన్నాం. అయితే ఈ డిసెంబర్ మాసం అంతయు కూడా అనేక స్థలాల్లో మరి క్రిస్టమస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క క్రిస్టమస్ మాసంలో లేక ఈ యొక్క నెలలో మనమును కూడా ఫలిస్తున్నటువంటి కుటుంబంగా మనమున్నామో లేదో ఆలోచన చేయాలి. ఆనాటి క్రిస్మస్లో అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ యొక్క సమయంలో ఒక కుటుంబము చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఫలించిన కుటుంబముగా కనిపిస్తూ ఉంది. ఒక ఫలించినటువంటి భార్య భర్తలుగా, ఒక మంచి తల్లిదండ్రులుగా మనకు ఆనాటి క్రిస్టమస్లో కనిపిస్తున్నారు. అయితే ఈనాటి క్రిస్టమస్లో మరి మనం అటువంటి తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా మనం ఉన్నామా లేదా అన్నది ఆలోచన చేసుకోవాలి. అలా ఉంటే మనము ఫలించిన కుటుంబం. ప్రతి క్రిస్మస్లో కూడా మనము ఫలించిన కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొన్ని మాటలు మనము ఇక్కడ ఆలోచన చేద్దాం. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయము 16వ వచనములో ఇలాగూ రాయబడింది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అలాగనే 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. 25వ వచనాన్ని కూడా మనము చదువుకుందాము. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఈ విషయములన్నీ కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరియా యోసేపులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఆలోచన చేస్తున్నటువంటి ఆ యొక్క కుటుంబము ఎవరు అంటే మరియా యోసేపులు. వారు ఫలించిన కుటుంబం, వారు ఫలభరితమైనటువంటి కుటుంబం, క్రిస్టమస్లో ఫలించిన కుటుంబం. వారు ఎలా ఫలించారు అని మనం ఆలోచన చేస్తే ప్రపంచానికి క్రీస్తును అందించిన కుటుంబం, ఈ లోకానికి రక్షకుని అందించినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబము ధన్యకరమైనదా లేక దరిద్రకరమైనదా? చాలా ధన్యకరమైనటువంటి కుటుంబం. అటువంటి కుటుంబముగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది ఎంతో భాగ్యము కలిగినటువంటి కుటుంబం. లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించారు వారు. కాబట్టి వారు ఫలించినటువంటి భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. అందుకే వారు ఫలించిన కుటుంబం అన్నాము, కానీ వారు పాడైపోయిన కుటుంబం అని మనము అనలేదు.
ఈరోజు మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు అందుకే అది ఫలించిన కుటుంబమే కానీ అది పాడైపోయిన కుటుంబము కానే కాదు. ఈరోజు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము కూడా ఆ యొక్క శుభవార్తను మనం అనేకులకు ప్రకటించినప్పుడు మనము కూడా ఎవరు చెప్పండి? ఫలభరితమైన కుటుంబమే, లేక ఫలించిన కుటుంబం. ఎవరైతే క్రీస్తుని అందిస్తారో, ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తారో వారందరూ కూడా ఫలించినటువంటి కుటుంబము, ధన్యకరమైనటువంటి కుటుంబము, భాగ్యకరమైనటువంటి కుటుంబముగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరియా యోసేపులు కూడా అలాగనే కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవదూతలకు లేనటువంటి సేవను దేవుడు మనకి ఇచ్చాడండి. తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవుల ద్వారా కనపరుచుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. దేవదూతలకే లేదు ఆ యొక్క పరిచర్య, ఆ సేవ వారికి లేదు. కానీ దేవుడు మానవులుగా మనకి ఇచ్చాడు. ఏమిటంటే యేసుక్రీస్తుని లోకమునకు అందించేటువంటి సేవ, పరిచర్య మనకి ఇచ్చాడు. ఆ పరిచర్యను మనం చేసి ఫలభరితమైన అలాగే భాగ్యకరమైనటువంటి కుటుంబముగా మనము ఉండడానికి మనము సిద్ధపడదాం. ధన్యకరమైన కుటుంబంగా ఉండడానికి మనము సిద్ధపడదాం. క్రిస్టమస్ అనంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఆయన మనకు తన కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుడు మనకు రక్షణని ఇచ్చాడు. రక్షింపబడిన మనం ఇతరులను రక్షించడానికి మనం ఆయన యొక్క సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. మనము కూడా సువార్తను ఇవ్వాలి. లోకరక్షకుని లోకానికి మనము అందించాలి. అప్పుడే మనము ప్రియమైన వాళ్ళరా మరి ధన్యకరమైన కుటుంబము అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువుని మనము ప్రజలకు పరిచయం చేయగలుగుతున్నామా? ఆనాడు మరియ యోసేపులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేస్తారు. అయితే ఈ క్రిస్టమస్లో మనము ఫలించేటువంటి కుటుంబముగా ఉండాలి అని అంటే 5 విషయాలు లేక 5 లక్షణములు మనము ఆలోచన చేద్దాం. కుటుంబము ఫలించాలి అని అంటే ఈ యొక్క 5 లక్షణములు లేక ఈ యొక్క 5 అంశములు కూడా మన జీవితంలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫలించేటువంటి కుటుంబం. ఇందులో క్రిస్టమస్లో మనం క్రిస్టమస్ జరిపించుకుంటున్నాము, క్రీస్తును ఆరాధిస్తున్నాము అని అంటే సరిపోదండి. ఆ యొక్క క్రిస్టమస్లో మనమందరము కూడా ఫలభరితమైన కుటుంబంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు, దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆశను మనము నెరవేర్చే వారిగా ఈ భూమి మీద ఉండాలి. మొట్టమొదటిగా మనము ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళరా. మన కుటుంబంలో ఫలించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలనుకున్నాం కదా. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతా ఉన్నాను. చూడండి, 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై యుండి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుంది? యోసేపు ఎలాగున్నాడట? నీతిమంతుడిగా ఉన్నాడంట. అంటే మనకి ఏమి నేర్పిస్తుందంటే మనము ఫలించాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆత్మీయత. మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఆత్మీయత. నువ్వు ఒక పురుషుడిగా లేక ఒక భర్తగా ఒక తండ్రిగా నీ కుటుంబము ఫలించాలి అని అంటే మనము ఆత్మీయత కలిగి ఉండాలి. యోసేపు ఎలాగున్నాడట? నీతిమంతుడిగా ఉన్నాడు. ఆత్మీయత అంటే ఏమిటి? నీతిమంతుడిగా ఉండడమే. నీతిమంతుడిగా మనం ఎలా చేయబడతాము, ఎప్పుడు మనం నీతిమంతులం అవుతాము అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము ఒక మంచి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి 22వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంది, అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. 24వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అక్కడ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముట ద్వారా 24లో క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే అది ఉచితము ప్రియమైన వాళ్ళరా. దాని కొరకు మనం ఏమీ కూడా ఖర్చు పెట్టలేదు. నీతిమంతులుగా తీర్చబడడం అంటే పరిశుద్ధులుగా తీర్చబడ్డాం,
పరిశుద్ధపరచబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడడం అంటే అగ్నిగుండము నుంచి తప్పించబడ్డాం. ఎలా తప్పించబడ్డాము? ఖర్చు లేకుండా తప్పించబడ్డాం. ఖర్చు లేకుండా మనం పరలోకాన్ని పొందుకున్నాము. ఖర్చు లేకుండా మనము నిత్య జీవంలోనికి మనము ప్రవేశించాం. ఈరోజు మన కుటుంబంలో ఆత్మీయత ఉందా? ఆత్మీయత ఉంది అనంటే మనము నీతిమంతులమే. ఆత్మీయత ఉంది అనంటే మనము పరిశుద్ధులమే. ఆత్మీయత ఉంది అనంటే మనం అగ్నిగుండం నుంచి మనము తప్పించబడిన వారమే. మనం ఆత్మీయత ఉంది అనంటే ఈరోజు నువ్వు ఫలిస్తున్న కుటుంబమే. ఈ క్రిస్మస్ లో ప్రియమైన వారులరా, నీవు ఫలించేటువంటి కుటుంబంగా నీవు ఉండాలి అంటే ఆత్మీయత ఉండాలి. నీతిమంతుడిగా మనం ఏం చేయబడాలి? తీర్చబడాలి. మనము ఒక మాట, ఎప్పుడు మనం నీతిమంతులుగా ఉంటామంటే మనం నోరు మంచిగా ఉండాలండి. మన నోరును మనము ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. మన నోరు మంచిది కాదు. ఏదైనా ఒక మాట మాట్లాడామనుకోండి సమస్య వచ్చేస్తుంది. మన నాలుక కూడా మంచిది కాదు. మనము మామూలుగా మాట్లాడదామన్నా ఏదో సమస్య వస్తుంది. దాని వలన మనము మన యొక్క పరిశుద్ధత మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. మన పెదవులు కూడా మంచివి కాదు, మన నాలుక మంచిది కాదు, నోరు మంచిది కాదు, మన మార్గాలు కూడా మంచివి కాదు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అంటే ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా, ఆయన యొక్క విమోచనము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, ఈరోజు మనము ఫలించాలి అని అంటే సోఫా సెట్లు, టీవీ సెట్లు, రిఫ్రిజిరేటర్స్ ఏవేవో మన ఇంట్లో ఉంటాయి కాదండి. అంతకంటే విలువైనవి మన ఇంట్లో ఉండాలి. అంతకంటే విలువైనవి అంటే వెండి, బంగారం, వజ్రాల కాదు. అవి ఉన్నంత మాత్రాన మనం నీతిమంతులుగా మనము తీర్చిపో. ఒకవేళ ధనవంతులుగా మనం పిలువబడతామేమో, ఐశ్వర్యవంతులుగా మనం భౌతికంగా పిలువబడతామేమో, కానీ దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా మనము తీర్చబడలేము. ఆ నీతి కేవలము ఆయన ద్వారా మాత్రమే, ఆయన విమోచనము ద్వారా మాత్రమే మనకు నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. అందుకే మత్తయి సువార్త 1:21 ఏమన్నాడండి ఆయన? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఆయన రక్షకుడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన మనల్ని విమోచించి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు నీవు నేను నీతిమంతులుగా ఉండాలంటే ఆత్మీయత కలిగి ఉండాలి. అప్పుడే మనము ఫలిస్తాము. రెండో అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. మరలా మత్తయి సువార్త 1:19-20 మనము ధ్యానం చేద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, చాలండి, ఆలోచించుకొనుచుండగా అన్న మాట మనం ఆలోచన చేస్తే, మనం ఫలించాలి అని అంటే ఏముండాలంటే ఆలోచన ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆలోచన ఉండాలి. వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోసేపు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే ఆమెను విడిచిపెట్టద్దామనే అనుకున్నాడు. ఎందుకు అనంటే ఆమె ప్రధానము మాత్రమే చేయబడింది, ఇంకా వివాహము కాలేదు, వారు ఇంకా శారీరకంగా కూడా కలవలేదు. కానీ మరియా గర్భవతి అయి ఉన్నది. సహజంగా ఏ పురుషునికైనా ఉండేటువంటి ఆలోచనయే అది. కానీ ప్రియమైన దేవుని సంగమా, తన యొక్క ఆలోచనను దేవుడు మార్చేస్తాడు. ఆలోచన కలిగి ఉండాలి. అది ఏ ఆలోచన? అందుకే 20వ వచనాన్ని కూడా మనం కంటిన్యూగా చదివితే అప్పుడు మనకి అది ఏ ఆలోచన మొదలు మనకు అర్థమవుతుంది. చూడండి, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నవందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నాడు అనమాట. ఈ ఆలోచన ఏ ఆలోచన అంటే ఇప్పుడు ఇది దైవికమైన ఆలోచనగా మారిపోయింది. దేవునికి మహిమ. ఈరోజు మనము ఈ క్రిస్మస్ లో మనము ఫలించేటువంటి కుటుంబంగా ఉండాలి అంటే దైవికమైన ఆలోచన మన ఇంట్లో ఉండాలి. మన సంసారంలో ఏ ఆలోచనలు ఉండాలి? దైవికమైన ఆలోచనలు ఉండాలి. కానీ ఈరోజు భర్తలు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి.
భార్యలు కూడా ఏం చేయాలి? ఆలోచన చేస్తూ ఉండాలి. ఇద్దరు కూర్చొని ఆలోచనలు చేస్తూ ఉండాలి. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క మరియ గర్భము ధరించడం అనేటువంటిది యోసేపు దృష్టిలో కొంచెము అనుమానమును రేకెత్తించింది. కొంచెం చిచ్చు పెట్టేటువంటి అంశమే. నిజంగా కుటుంబంలో సమస్య వచ్చే ఉండేది. ఆ యొక్క ఆలోచన వల్ల ఆయన తను విడిచిపెట్టేసేవాడేమో. అయ్యో, నేను ఇంకా వివాహం చేసుకోలేదే, మరియకి ఇలాగైందేమిటి, నేను పెళ్లి చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారో, మనకెందుకు వచ్చిన గొడవలే, వదిలేద్దాంలే అనుకున్నాడు. ఈరోజు కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము సరైనటువంటి ఆలోచన విధానము కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు, ఆలోచనలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. నీకు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేయి, ఒంటరిగా ఉండు, ఏకాంతంగా ఉండు. అందుకే మనము ఆ 20వ వచనములో ఏమి చదివామంటే, ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ఆలోచన వచ్చింది, కానీ ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనం నిద్రపోతే కలలే వస్తాయి, ప్రత్యక్షతలు ఎప్పుడు వస్తాయి? ప్రార్థన చేసినప్పుడు ప్రత్యక్షతలు వస్తాయి. మనం కడుపు నిండా భోజనం చేసి పడుకుంటే ఏమొస్తాయి? కళలు వస్తాయి. మన ఇది విమానంలో తిరిగినట్టు, మన చుట్టూ 10 మంది పనివారు ఉన్నట్టు, కారులో తిరుగుతున్నట్టు రకరకాల కళలు వస్తాయి. ఎప్పుడు మనము కడుపు నిండా తినేసి బొజ్జుంటే. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంట? ఆలోచించుకొని చున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంతంగా ఉన్నాడు. వెంటనే ప్రభు దూత స్వప్నమందు, మన యొక్క ఆలోచనలు దైవికంగా ఉంటే ఖచ్చితంగా మనం ఏం చూస్తాం చెప్పండి? దేవుని యొక్క ప్రత్యక్షతలను మనము చూస్తాము. ప్రియమైన వాళ్ళారా, మనకి ఎక్కువ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే దెయ్యాల నుంచి వస్తుంటే ఎక్కువ ఆలోచనలు మనకు అండి. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు మంచి స్వప్నాలు వస్తాయి. నిజమే, శ్రమే కలిగింది, చాలా కష్టమైన పరిస్థితి యోసేపుకి, విడిచిపెట్టడం న్యాయమే భౌతికంగా మనం చూస్తే. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సమస్యను గురించి ప్రభు దగ్గర తీసుకుని వెళ్తే, దైవికమైన కోణంలో మనం ఆలోచన చేస్తే ఆ యొక్క సమస్యకి ఏం జరుగుతుంది? పరిష్కారం జరుగుతుంది. వెంటనే ప్రభు పరలోకం నుంచి ఎవరిని పంపించాడు? దేవుడు ఒక దూతని పంపించి, అయ్యా ఎల్లు, ఆ యోసేపు సంశయంతో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇచ్చేయి, అనుమానం పడుతున్నాడు, మానవుడు కదా, వీళ్ళు ఒకసారి వెళ్ళని చెప్పినప్పుడు ప్రభు దూత పరలోకం నుంచి వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు స్వప్నమందు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి క్యాపబిలిటీ మళ్ళా ఉందా? అందుకే నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా నీ ముందుకు మనం నడవాలి. మన దేవుడికి ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆలోచనకర్త. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆలోచనకర్త. నీవు ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన పని మనం ఆధారపడినప్పుడు చక్కని సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానమును ఆయన మనకిస్తాడు. దాన్ని బట్టి అది ఎంత పెద్ద, చాలా పెద్ద సమస్య, మరి యోసేపు మధ్య ఉండే సమస్య, అటువంటి సమస్యను చిటికలో ఆయన అంటే మనకి ఏమి కావాలంటే ఓర్పు, సహనము కావాలి, ఓర్చుకోవాలి, ఎదురు చూడాలి. చూస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనము మంచి రిజల్ట్ మనం పొందుకుంటాం. మొదటిది ఆత్మీయత, రెండవది ఆలోచన, అది దైవికమైన ఆలోచన. మూడవ దాన్ని మనము ఆలోచన చేద్దాం. మరలా మొదటి అధ్యాయము చదవండి, 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, అది అయిపోయింది కదా. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మూడవదిగా ఆదేశము. ఏమొచ్చింది చెప్పండి? ఆదేశం వచ్చింది. నువ్వు ఆత్మీయత కలిగి, అలాగే దైవికమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఏమొస్తాయి? ఆదేశాలు వస్తాయి. యోసేపు, నువ్వు భయపడకు, నువ్వు ఏం చేయాలి తెలుసా? మరియను నీవు విడిచిపెట్టద్దు, నీ ఆలోచన విరమించుకొని. పరలోకం నుంచి ఏమొచ్చింది చెప్పండి? ఆదేశం వచ్చింది. ఈరోజు మనము కూడా దైవికమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు పరలోకం నుంచి ఆదేశం మనకు వస్తుంది. దేవుని దగ్గర నుంచి ఒక ఆదేశం వచ్చింది, ఒక ఆజ్ఞ వచ్చింది. మనము కూడా ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర కనిపెడితే ఖచ్చితంగా ఆయన మనం ఏం చేస్తాడంటే తన వాక్యం ద్వారా మనకు ఆదేశాలు దేవుడు పంపిస్తాడు. ఆనాడు దూతలతో ఆదేశాలు పంపించినటువంటి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీకు ఆదేశాన్ని ఇస్తాడు.
అందుకే 19వ కీర్తనలో మనం చూస్తే మంచి విషయాలు చూడండి. 19వ కీర్తన 8వ వచనములో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, చూడండి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశములు, యెహోవా ఆదేశములు అవి నిర్దోషమైనవి, పవిత్రమైనవి, నిష్కలంకమైనవి. అవి హృదయమును ఏం చేస్తాయట? సంతోషపరుస్తాయి. ఇంతవరకు యోసేపు హృదయం సంతోషముగా లేదు. అర్రది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందని ఏవేవో రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, యోసేపు గారి హృదయం ఎలా ఉందంటే ఇప్పుడు సంతోషంతో ఉందట. ఈరోజు దేవుడు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో ఈ 2024వ సంవత్సరంలో దేవుని యొక్క ఉపదేశముల ద్వారా మనకు హృదయమును సంతోషపరచునుగాక. ఇంకేమన్నారు చూడండి, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకేమిచ్చును? వెలిగిచ్చును. ఒకవేళ మన కన్నులకు పొరల కమ్మి సరిగ్గా కనిపించకపోతే, వాస్తవాన్ని మనం చూడలేకపోతే, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభువు దగ్గర మనం కనిపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయానికి సంతోషం ఇవ్వడమే కాదు కానీ ప్రియమైన మన కన్నులకు అవేమిచ్చును? వెలిగిచ్చును. దేవుని ఆదేశం మన యొక్క మనోనేత్రములను తెరిపిస్తుంది, లేక వెలిగిస్తుంది. ఈరోజు మన యొక్క మనోనేత్రములు వెలిగించబడని కారణము చేతనే మనము ఈ క్రిస్మస్ లో మనము ఫలించే కుటుంబాలుగా మనం ఉండలేకపోతున్నాం. ఆ యొక్క ఆదేశము, దేవుని యొక్క ఆదేశాన్ని పొందుకోలేని స్థితిలోకి మనం ఎందుకు వచ్చేసామయ్యా అంటే, మనము ఆ యొక్క ధర్మశాస్త్రమును లేక దేవుడి ఉపదేశములను మనము గ్రహించలేనప్పుడు, మనము చదవలేనప్పుడు, వాటి మీద మనం ఆధారపడలేనప్పుడు ప్రియమైన వాళ్ళరా, మన కన్నులు తెరవబడవు. యోసేపు కన్నులు తెరవబడ్డాయి, యోసేపు హృదయం సంతోషించింది. ఈరోజు నీవు నేను కూడా సంతోషముగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ఆదేశముల కొరకు మనము ఎదురు చూడాలి. అంతవరకు కూడా యోసేపు జీవితంలో గలిబిలి తన గుండెల్లో, తన హృదయంలో అంతా కూడా ఎలా ఉంది? గలిబిలి. కానీ అటువంటి గలిబిలిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తెచ్చినటువంటి ఆదేశము ఆయనకు సంతోషాన్ని ఏం చేసింది? కలుగు చేసింది. అప్పటి వరకు అనుకున్నాడు రహస్యముగా మరియని విడిచిపెడద్దాం అనుకున్నాడు. నాకెందుకు వచ్చిందిరా బాబు, ఏదైనా వదిలేద్దాం కదా అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క నిర్మలమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము, యెహోవా ఏర్పరిచిన యొక్క ధర్మము నిర్మలమైనది కాబట్టి ఆయన కన్నులను ఏం చేసింది? అది వెలిగించింది. అప్పుడు అర్థమైంది, ఎస్, పరిశుద్ధాత్మ దేవుని వలన ఆమె గర్భము ధరించింది అని తన యొక్క కన్నులు ఆ యొక్క వెలిగించబడి సత్యాన్ని గ్రహించాడు. ఈరోజు మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, ఏదో మర్మము దాగి ఉన్నందులో అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని సంగమా మనము దేవుని యొక్క ఆదేశాల కొరకు మనము ఎదురు చూడాలి. అదే 19వ కీర్తన 11వ వచనములు ఏమన్నాడో చూడండి. మాట్లాడుతూ అయినా చివరి వాటిని గాయకొనట వలన, 2వ వరుసలో వాటిని గాయకొనట వలన గొప్ప లాభము కలుగును అన్నాడు. 19వ కీర్తన 11వ వచనం 2వ వరుసలో అంటున్నాడు ఆయన. వాటిని గాయకొనట వల్ల ఏమి కలిగింది? గొప్ప లాభము కలిగింది. ఆ యొక్క ఆదేశాన్ని యోసేపు గైకొన్నాడు కాబట్టి, చక్కగా విన్నాడు కాబట్టి ఆయనకి ఏమి కలిగింది? లాభము కలిగింది. లోక రక్షకుడికి ఆయన భౌతికమైన తండ్రి కాగలిగినాడు. ప్రియమైన వాళ్ళ ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము ఫలించాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆదేశములను మనము పాటించాలి. మొదటిది ఆత్మీయత, రెండవది ఆలోచన, మూడవది ఆదేశము, నాలుగవది మనము ఆలోచించేద్దాం. మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి 24వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. ఈ 4వ మాట చేర్చుకునే మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆచరణ. ఆదేశించాడు దేవుడు, యోసేపు ఏం చేశాడు? ఆచరించాడు. ఈరోజు మనం ఆదేశాల వరకు మనం బాగానే ఉంటున్నాం,
కానీ ఆచరణే మనకు కొరవడింది. ఈరోజు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఫలభరితమైన ఆధ్యాత్మిక కుటుంబాలుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనకు చాలా ఆదేశాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనకు ఆదేశమే కదండి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనకు వాగ్దానాలే, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనకు ఉపదేశమే. కానీ వాటిని మనం చదువుతున్నాము, వాటిని మనం చూస్తున్నాము, కానీ మనం ఏమి చేయలేకపోతున్నామంటే ఆచరణలో పెట్టలేకపోతున్నాము. అందుకే ఈరోజు చాలా కుటుంబాలు ఫలభరితమైన కుటుంబాలుగా లేదు. ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో గలిబిళ్ళు ఏర్పడుతున్నాయా అంటే ఆచరణ లేదు. దేవుడిచ్చిన ఆలోచనలు ఆచరణలో పెట్టాలి. అందుకన్నాడు, చేర్చుకున్నటకు నీవు భయపడద్దు. నువ్వు చేర్చుకున్నటకు నీవు భయపడకని ఎంత చక్కగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందో. ఈరోజు దేవునికి ఆదేశించినప్పుడు నీవు ఆచరించు. కానా వివాహములో ఏమైపోయిందండి? ద్రాక్షారసం అయిపోయింది. ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు సమస్యను. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క రాతి బాణలు ఏం చేయమన్నాడు? నింపండి అన్నాడు. అది ఆయన ఏం చేశాడు? ఆదేశించాడు. శిష్యులు ఏం చేశారు? నింపారు, ఆచరించారు. దర్శన్ ఆఫ్ సమృద్ధిగా అక్కడ ఏం తాగారు వాళ్ళు? ద్రాక్ష రసాన్ని వారు తాగినారు. పేతురు దగ్గరికి వచ్చారు, అయ్యా తినడానికి ఏమై ఉన్నాయా? ఏమీ లేవయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాం, మా శరీరం అంతా కూడా అలసిపోయింది, అక్కడ మేము పని చేయలేం, ఒక్క చేప కూడా పడలేదు. అవునా, సరే నువ్వు కొంచెం లోతునికి నడిపించి కుడివై పక్కన వల వెయ్యి అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆదేశించాడు. వెంటనే వారు ఏం చేశారు? ఆచరణలో పెట్టారు, వలలు వేశారు. ఆయన వల వేయమన్నాడు, నువ్వు వల వేశావు. వల వేయడం నీ పని అయితే చేపలు పంపించడం ఆయన పని, తిని ఆనందించడం అందరి పని. చూసారా? ఒక్కడే వేశాడు పేతురు, లేకపోతే ముగ్గురే వేశారు వల. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చేపల వలలోనికి పంపించాడు. వాటిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురే మోయగలిగారా? లేదు. చుట్టుప్రక్కల దూరంలో ఉన్నవారు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? పిలిచారు, రండి 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 అన్నారు. అంటే దేవుడు ఆదేశించినది నువ్వు ఆచరణలో పెడితే నీ కుటుంబం అంతా కూడా సంతృప్తిని పొందుకుంటారు. ఒక భర్తగా నువ్వు దేవుని యొక్క ఆదేశాలను ఆచరించు, ఒక భార్యగా దేవుని యొక్క ఆదేశాలు నువ్వు ఆచరించు. అప్పుడు నీ కుటుంబం అంతా కూడా ఆనందిస్తారు. ఈరోజు మన కుటుంబంలో ఆనందం లేకపోవడం కారణం ఏంటంటే ఇదొక కారణం, ఆచరణ లేకపోవడమే. దేవుడైతే ఆదేశించాడు, తన కుమారుని ఇచ్చాడు, తన కుమారుని ఎందుకు పంపించాడు? ఆదేశించాడు. మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. కానీ మనము ఆచరణలో పెట్టలేకపోతున్నాం, విశ్వాసం ఉంచలేకపోతున్నాం, ఆయన ఎందుకు నమ్మకించలేకపోతున్నాం. కాబట్టే ఈరోజు మన కుటుంబాల్లో సంతోషము లేదు. ఈరోజు మన కుటుంబాల్లో సంతోషము ఆనందం ఉండాలంటే దేవుడిచ్చిన ఆదేశాలు తప్పకుండా మనము ఆచరణలో పెట్టవలసిన వారిగా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటండి? ఆత్మీయత, ఆలోచన, ఆదేశము, ఆచరణ. చివరిగా 5వదిగా మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 25వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తుంటున్నాం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఎర్రగా కుండెను అన్న మాటను మనం అండర్లైన్ చేసుకుంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఆశా నిగ్రహము. ఏమి నేర్పిస్తుందండి? ఆశా నిగ్రహము. మరి ఏ విషయంలో జాగ్రత్త. యోసేపు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు కాదు కానీ నా యొక్క ఆదేశము నువ్వు ఆచరణలో పెట్టు. మరే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది. పుట్టబోవు శిశువు ఆషామాషి అయిన కాదు, క్రీస్తు అనబడిన యేసు అయిన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షకుడు, ఆయన దేవాది దేవుడు, సర్వాధికారి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మరియ విషయంలో జాగ్రత్త అన్నాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడట? ఆశా నిగ్రహంతో ఉన్నాడట. తన యొక్క ఆశను నిగ్రహించుకున్నాడు. ఓర్పు, సహనము చాలా మంచిదని ఇందాక మనం అనుకున్నాం. మంచి మాట. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు ఆ మాటను గురించి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం చూడండి. చదవండి.
10వ అధ్యాయము, క్షమించాలి, 10వ అధ్యాయము 4వ వచనము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. చూడండి ఈ మాట ఎంత గొప్ప మాట రాశాడు ఆయన. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు అనేటువంటిది చాలా అవసరం అండి. ఓర్పు 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 సహనము చాలా మంచిది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందట. ఒకవేళ ఏలువాడు నీ మీద కోపాన్ని ఎడల నీ ఉద్యోగం నుంచి నీ తొలగిపోక, నీ యొక్క స్టేటస్ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోక, నువ్వేంటి నన్ను అనొద్దు, ఓర్చుకో. ఓర్పు ద్రోహ కార్యాలు కూడా, గొప్ప ద్రోహ కార్యాలు కూడా ఏం చేస్తుందంటే జరగకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆశా నిగ్రహము. యోసేపు ఆయన ఏం చేశాడట, ఆయన పుట్టు వరకు ఆమెను ఎరుగకుండెను. ఆశా నిగ్రహము. ఈరోజు నీవు నేను కూడా నీ కుటుంబంలో లేక మన కుటుంబాల్లో ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న సమస్యలు వస్తాయి. ఒకవేళ నువ్వు సెటిల్ చేసుకోలేనంత భయంకరమైన సమస్యలు కూడా రావచ్చు. కానీ ఓర్చుకుంటే ఒరిగేదేమీ లేదు. ద్రోహ కార్యాలు కూడా గొప్ప, చూడండి మామూలు కార్యాలు, గొప్ప ద్రోహ కార్యాలు, భయంకరమైన కార్యాలు, ద్రోహం చేసేటువంటి కార్యాలు కూడా ఏమైపోతాయంట, ఆగిపోతాయి జరగకుండా. ఎప్పుడు ఓర్చుకున్నప్పుడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని కొరకు ఫలించాలి అంటే నిగ్రహము కావాలి. యోసేపు జీవితంలో నిగ్రహం ఉంది. తన యొక్క ఆశను నిగ్రహించుకున్నాడు కాబట్టి ఆ కుటుంబము ఫలించేటువంటి కుటుంబముగా ఉంది. అది వ్యక్తిగత జీవితం కావచ్చు. నీ వ్యక్తిగతంగా ఫలించాలంటే ఓర్పు ఉండాలి, ఆశా నిగ్రహము ఉండాలి. నీ చదువుల్లోని వర్ధిల్లాలి అని అంటే, నీ ఉద్యోగ జీవితంలోని వర్ధిల్లాలి అంటే, నీ పై అధికారి ఏదో అంటాడు అన్నప్పుడు ఏం చేయకూడదట, ఉద్యోగం నుంచి తొలగిపోకూడదట. నీ సార్ నిన్ను దండించినప్పుడు, మీ మాస్టర్ నిన్ను కొట్టినప్పుడు, నీ తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు నీవు తప్పిపోకూడదు. ఓర్పుతో నువ్వుకుంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు ఫలిస్తావు. సంఘ జీవితం కూడా అంతే. సంఘము ఫలించాలి అని అంటే దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు ఖండించినప్పుడు మనము ఓర్పుతో అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తాం. నీ కుటుంబ జీవితంలో కూడా నువ్వు ఫలించాలి అంటే నోరు పారేసుకోకుండా ఉండాలి. నోరు పారేసుకోకూడదు. కోపం అనే బలహీనతను రానివ్వకూడదు. పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే నిగ్రహం కలిగి ఉండాలి. యోసేపు తన జీవితంలో నిగ్రహం కలిగి ఉన్నాడు, ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నీతిమంతుడు అనేటువంటి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనము నీతిమంతులుగా ఉండాలి, మనము ఫలించేటువంటి కుటుంబములుగా మనం ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ క్రిస్మస్లో నీ కుటుంబం ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఆ 5 మాటలు నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు నీకు అర్థమైపోతుంది నీ కుటుంబం ఎలాగుందో. ఈ యొక్క క్రిస్మస్లో ఆత్మీయత ఉందా, మంచి దైవికమైన ఆలోచనలు ఉన్నాయా, దేవుని యొక్క ఆదేశాలు నీకు వస్తున్నాయా, వాటిని నువ్వు ఆచరిస్తున్నావా? ఆచరిస్తే ఆశా నిగ్రహముతో నీవు ఉండు, ఖచ్చితంగా నీవు దేవునిలో నువ్వు ఫలిస్తావు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మనకు. ఆయన పుట్టి ఎప్పుడో 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆయన పేరు చెప్పి పశువుల పాకల్లోనూ అక్కల్లోనూ ఇక్కల్లో కదా మనం చూడవలసింది. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు యేసయ్యను నువ్వు చూడాలి అనుకున్నప్పుడు ఈ 5 లక్షణాలు మన యొక్క జీవితంలో ఉండాలి. అప్పుడే మనం ఈ 2024లో నిజమైన క్రిస్మస్ని మనము జరిపించుకున్న వారం అవుతాం. కాబట్టి ఓర్పు అనేటువంటిది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఆశా నిగ్రహము. యోసేపు తన యొక్క ఆశను నిగ్రహించుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నీతిమంతుడని, మరియ కూడా మరియ గురించి మంచి స్టేట్మెంట్, దయాప్రాప్తురాల నీకు శుభమని దేవుని దూత మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈరోజు మనము అలా ఉండాలి. ఈ 5 విషయాలు, ఈ 5 లక్షణాలు మన కుటుంబంలో ఉన్నప్పుడు మనము ఫలించేటువంటి కుటుంబములు, మరి ముఖ్యంగా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవించిన వారమే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.